యువతకి చాలా మంది నిరుద్యోగం పెరిగిపోయింది. చంద్రబాబు గారు కరెక్ట్ 3 నెలల ముందు నిరుద్యోగులు గుర్తొచ్చారు. ఆయన అద్భుతంగా కరెక్ట్ ఎలక్షన్ ముందే గుర్తొస్తాయి. పాప జగన్మోహన్ రెడ్డి అది కూడా గుర్తులేదు. ఆయన బిజీగా తిరుగుతాను విజయనగరం తుఫాను వస్తున్నా వదిలేశారు, అది వేరే విషయం. ఈయన నిరుద్యోగ వృత్తి గుర్తొచ్చింది. ఈయన ఏమంటారంటే 3 నెలల ముందే గుర్తొచ్చింది. కరెక్ట్గా ఆయనకి గజనీలకు అప్పుడప్పుడు మెమరీ వస్తుంటుంది, మెమరీ పోతాం. ఇలా నిరుద్యోగుల నుంచి డబ్బులు తీసుకొని మీకు ఉద్యోగాలు ఇస్తాను, రాని ఉద్యోగుల కోసం డబ్బులు తీసుకొని అప్లికేషన్లకి మళ్ళీ 2150 500 రూపాయలు తీసుకొని మళ్ళీ అందరి దగ్గర నుంచి కలెక్ట్ చేసి మళ్ళీ అది మొక్కన 2000 రూపాయలు 1800 2500, అది కూడా చాలా 13 టిక్కులు పెడితే కానీ అప్లికేషన్ రాదు. మరి మన డబ్బులు తీసుకొని మీ దగ్గర డబ్బులు తీసుకొని మళ్ళీ మీకే ఇస్తున్నారు. మీకు అర్థమవుతా లేదు, నాకు తెలియట్లా. నేను ఎట్లా ఆలోచిస్తున్నానంటే అసలే బరువు జీవన భారం, యువతకి ఇబ్బంది, ఇన్నిసార్లు ఫీజులు కట్టాలి, ఇవన్నీ తీసేసి జనసేన ప్రభుత్వం రాగానే ఏ నిరుద్యోగాన్ని ప్రభుత్వ ఉద్యోగానికి అప్లై చేస్తే అన్ని ప్రవేశ పరీక్షలు కలిపి ఒకే ఫీజు కట్టడం చాలా తక్కువ. అలాగే నిరుద్యోగం పెరిగిపోతా ఉంది. మరి ఏం చేయాలి దీనికి? బొత్స గారు ఏమంటారు, మీరు ఉద్యోగాలు అడగండి, నేను బొత్స గారిని మీరు అడగండి ఉద్యోగం కావాలంటే ఏమన్నా మీరు అడగండి ఉద్యోగం కావాలి మాకంటే నేను చెప్తాను. మీరు అడిగితే నేను సపోజ్ నేను మీరు అడిగారు అనుకోండి, బొత్స గారు మాకు ఉద్యోగాలు కావాలని ఆయన ఏమంటారు, ఖచ్చితంగా మా సారా షాపులో ఇప్పిస్తాం మీకు చక్కటి ఉద్యోగం, సారా షాప్ మేనేజర్, బ్రాందీ షాప్ మేనేజర్, మా బెల్ట్ షాప్కి మిమ్మల్ని సీఈఓగా చేస్తున్నాం. వాళ్ళ ఉద్యోగాలు ఇలాంటివి. నేను రాగానే 6 నెలల్లో చేయగలిగేది రాగానే 3 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలని భర్తీ చేయించే బాధ్యత నేను తీసుకుంటాను 6 నెలల్లో. ఇది నేను వేగ్గా చెప్పట్లేదు, ఆలోచించే చెప్తాను. ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే వీళ్ళు కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ని ఎందుకు 58 ఏళ్ళ వస్తున్న రిటైర్మెంట్ 60 ఏళ్ళకి పెంచారు. పెంచినందుకు ఇబ్బంది లేదు, సంతోషం. కానీ దాని వెనక ఉద్దేశం వాళ్ళకి ఎక్స్టెన్షన్ చేయాలని కాదు, వాళ్ళకి రిటైర్మెంట్ ఫండింగ్ ఇవ్వాల్సి వస్తుందని చెప్పి, పెన్షన్ ఇవ్వాల్సి వస్తే వాళ్ళ దగ్గర డబ్బులు లేవు. ఆ డబ్బులు ఉంటే చక్కగా లోకేష్ గారికి వాడుకోవచ్చు, హెరిటేజ్ ఫ్యాక్టరీకి వాడుకోవచ్చు. అలాగే మన విజయనగరంలో తెలుగుదేశం నాయకులు సరదాగా వాడుకోవచ్చు. అందుకని మనకి 60 సంవత్సరాలు పెంచారు. పోనీ ఉద్యోగాలు క్రియేట్ చేయాలి కదా, 3 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీగా ఎందుకు మీరు పెట్టరంటే వాళ్ళందరికీ ఉద్యోగాన్ని మళ్ళీ డబ్బులు శాలరీస్ ఇవ్వాలి కదా, మళ్ళీ జీతాలు ఇవ్వాలంటే మళ్ళీ లోకేష్ గారు సరదాగా తిరగడానికి డబ్బులు ఉండవు, చంద్రబాబు గారు ధర్మదీక్షలకు డబ్బులు ఉండవు. ఈ మధ్యలో చంద్రబాబు గారు మాట్లాడుతూ ఉన్నారు, నేనంట ఆంధ్రప్రదేశ్కి వచ్చిన కొత్త అల్లుడు అంట, అందుకని అతన్ని దానికి ఎత్తుకుంటున్నాను దారి తెలియక. నాకు అనిపించింది అంటే చూడండి ఆయన మనసు ఆంధ్రప్రదేశ్ అనేది. అల్లుడు గారు ఏం చేస్తారంటే సహజంగా మనకున్న సరదాగా అల్లుడు గారు ఎంతసేపు తీసుకెళ్తారు, కట్నం తీసుకుంటారు, అవి తీసుకుంటారు, మాకు ఏది పెట్టలేదు కంప్లైంట్స్. కానీ కొడుకు ఏం చేస్తాడు, తల్లిని బాగా చూసుకుంటాడు. నేను తెలుగు తల్లికి నేను కొడుకుని కానీ అల్లుడిని కాదు, చంద్రబాబు గారు అల్లుడు. సో నేను మా తల్లికి, మా నేల తల్లికి నేను కొడుకుని. కొడుకు తల్లిని చాలా భద్రంగా చూసుకుంటాడు, గుండెలు పెట్టి చూసుకుంటాడు. కొడుకు తీసుకోవడానికి ప్రయత్నం చేయడు, ఇవ్వడానికి ప్రయత్నిస్తాడు. ఎందుకంటే మా తల్లి ఆనందంతో ఉండాలని, నా తల్లిలో నా అన్నదమ్ములందరూ బాగుండాలి. మీకు ఎందుకు చెప్పగలనంటే 3 లక్షల ఉద్యోగాలు ఎందుకంటే నా అన్నదమ్ములు బాగుండాలి, మా ఆడపడుచులు బాగుండాలి, మా యువత బాగుండాలని కోరుకునేవాళ్ళు.